ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసివ్ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ డాలియా. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా ఈవినింగ్ పూట ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఒక 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఇలా చేసి పెడితే ఇది మీ పిల్లల ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ రవ్వ అనేది వేస్తున్నాను. లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ అంతా కూడా బాగా వేగింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేరే కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి, లో ఫ్లేమ్లో జీలకర్ర అనేది కొంచెం చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2-3 వరకు పచ్చిమిర్చి చిలుకలు, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి, కరివేపాకు అనేది చిటపటమనడం ఆగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయమండి. సో అందుకే పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి 1 కప్పు వరకు టమాటో ముక్కలు అనేవి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన ఫ్రెంచ్ బీన్స్, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన క్యారెట్ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం అన్ని కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ అనేది వేస్తున్నాను. పచ్చి బఠానీని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా నానవసరం లేదు. ఇవి కూడా బాగా కలిపి ఏదైనా ఒక ప్లేట్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 or 3 మినిట్స్ తర్వాత మొత్తం అన్ని కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కారం అనేది ఏమీ యాడ్ చేయటం లేదండి. సో పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఒక అరగంట పాటు నానబెట్టినటువంటి పెసరపప్పు అనేది వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే నూక తీసుకుంటామో అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 1 నిమిషం పాటు వేగనిస్తే సరిపోతుంది. పెసరపప్పు అనేది త్వరగా వేగిపోతుంది కదా. మరొకసారి మూత తీసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్నటువంటి గోధుమ రవ్వ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 5 కప్స్ వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి, ఎక్కువగా రానవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం కూడా పోయేంత వరకు ఉండి మూత తీసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, వెజిటేబుల్ డాలియా అనేది రెడీ అయిపోయింది. డాలియా అనేది కొంచెం పల్చగానే ఉంటుందండి, మరీ చిక్కగా కూడా ఉండదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే డాలియా అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. వేడివేడిగా కమ్మకమ్మని డాలియా అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.